హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యుత్ సంస్థలో మనకైతే జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఒక నోటిఫికేషన్ అయితే రీసెంట్గానే మనకి రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ 40,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకే ఒక మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి అని చూస్తున్నారు వీడియోస్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1/6/2024 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. అన్ని పోస్టులకు గాను మనకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. అన్ని పోస్టులకు గాను సేమ్ అయితే మనకి ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే, ఒక నోటిఫికేషన్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మనకి ఒక టెక్నీషియన్ పోస్టులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ అసిస్టెంట్ యొక్క పోస్టులు వచ్చేసి మనకి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్, బీబీఎం చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి ఈ యొక్క పోస్టులకి మొత్తం 15 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్స్ మెకానిక్ విభాగంలో 15, ఎలక్ట్రికల్ విభాగంలో అయితే 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనము 10th క్లాస్తో పాటు ఐటీఐ 1 ఇయర్ చేసినా, లేకోకుంటే మనకి ఒక ఐటీఐ లేదు, 10th క్లాస్తో పాటు యొక్క అప్రెంటిస్షిప్ సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు వచ్చేసి మనకి ఒక 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 12 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు, టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు వచ్చేసి ఈ యొక్క పోస్టులకు కూడా మనకి ఒక 40,000 పైగానే అన్ని అలవెన్సెస్తో పాటు మనకి 40,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక మినిమం పర్సంటేజ్ మార్క్స్ ఎంత ఉండాలి అన్నీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సేమ్ అయితే ఇచ్చారు. అన్ని పోస్టులకు గాను సేమ్ అయితే ఇచ్చారు. ఈ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 60% అయితే తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 50% తెచ్చుకొని ఉంటే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఏం లేదండి, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఒకే ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది 150 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. దీనికి సంబంధించి మనకి పార్ట్ 1, పార్ట్ 2 విధానంలో అయితే ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. పార్ట్ 2 వచ్చేసి టెక్నీషియన్ అదర్ ఈ యొక్క దానికి సంబంధించి నాలెడ్జ్ సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఎలా ఉంటుంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి పార్ట్ 1లో 35% తెచ్చుకోవాలి, పార్ట్ 2 35% అయితే తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే పార్ట్ 1లో 30%, పార్ట్ 2 30% తెచ్చుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే మనకి ఎలిజిబుల్ అనమాట. మనకి
ఈ యొక్క పోస్టులకి మనకి సెలెక్ట్ అయినట్లయితే మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ ఏ విధంగా అనేది ఇంతకుముందే చూసుకున్నాం 40,000 పైగానే. మనకి ఇక్కడ మిగతా పోస్టులకైతే ఎటువంటి మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వరు. ఓన్లీ ఒక ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్ట్లో కొట్టే మనకి ఈ యొక్క 6 మంత్స్ అయితే మనము ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. అది ట్రైనింగ్లో కూడా స్టిఫెండ్ అయితే మనకి 24,000 పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత 6 మంత్ ట్రైనింగ్ తర్వాత మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా తక్కువైతే ఉందండి. మనకి ఒక జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రమే 250 అయితే పే చేయవలసి ఉంటుంది. ఒక 250తో పాటు మనకి 18% అయితే జిఎస్టీ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి ఆఫ్లైన్ అయితే లేదు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. లాస్ట్ డేట్ మనకి నెక్స్ట్ మంత్ 11th వరకు అయితే ఉంది. అంటే జూలై 11th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.